హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మేము చక్కగా ఫ్రెండ్స్ అంతా కలిసి కొంచెం ఫ్రీ అవ్వడంతోనే మనకి మారేడుమిల్లి, మన రాజమండ్రి నుంచి మారేడుమిల్లి ప్రాంతంలో అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ వెళ్తే వచ్చేటటువంటి వలస వాటర్ ఫాల్స్. ఎక్కడికి వెళ్తున్నాం? చాలా మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేస్ అది. మేము చాలా రోజు అనుకుంటున్నాం వెళ్దామని చెప్పి ఇవాళైతే ప్లాన్ చేసాము. 8 బైక్స్లో 16 మెంబర్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా ముందుకెళ్తే కరెక్ట్గా బాబరమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చామన్నమాట. రంపచోడవరం దగ్గరలో ఉంటుంది టెంపుల్. చూడొచ్చు టెంపుల్ ఏరియా అంతా కూడా. ఇది మనకి రంపచోడవరం సెంటర్ అన్నమాట. చూసారా బోర్డు? మనం ఇలాగెళ్తే రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. రైట్ సైడ్ లో రోడ్ కనిపిస్తుంది కదా, ఇలా వెళ్ళిపోతే రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తే మనకి దేవీపట్నం వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తే మారేడుమిల్లి చింతూరు రోడ్డు మాట. ఎంత రంపచోడవరం ఏరియా. కరెక్ట్గా రంపచోడవరం దాటి మారేడుమిల్లికి వెళ్ళే రూట్లో మనకి మంచి ఇక్కడ చెరువులా ఉంటుంది అన్నమాట, పెద్ద చెరువు లాగా. ఇక్కడ ఆగడం జరిగింది. ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ దిగుదామంటే ఇక్కడ ఆగాము. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంటుంది. మారేడుమిల్లి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. మనం ఇక్కడ నుంచి రోడ్ అనేది చేంజ్ అవ్వాలి. చూసారా బోర్డు? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏ రూట్ వెళ్ళాలని చూద్దాం. వలస వాటర్ ఫాల్స్కి ఏ రూట్ వెళ్ళొచ్చు. మనకి ఇలా మారేడుమిల్లి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో వచ్చే రోడ్లోంచి వెళ్ళాలన్నమాట. మారేడుమిల్లి వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ అంతా కూడా ఏంటంటే వాటర్ ఫాల్స్కి వెళ్తే మళ్ళీ అక్కడ తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ మారేడుమిల్లి ఫేమస్ అయినటువంటి బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ ఉంటుంది కాబట్టి బిర్యానీ తీసేసుకుందాం అని చెప్పి అంటే అందరూ సిద్ధపడ్డాము. ఇది లొకేషను, ఇది హోటలు స్నేహ రెస్టారెంట్. ఇది బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ అన్నమాట. బ్యాంబో బిర్యానీ వచ్చి 350, బ్యాంబో చికెన్ వచ్చి మనకి 200 అంట. చూసారా? ఇలా మనకి లోపల రైసు చికెన్ వేసి ఇలాగా చేస్తారు, ఆకు పెట్టి చేస్తారు. ఇది మనకి రైట్ సైడ్ లో ఉన్నటువంటి రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అలా వెళ్తే మనకి కరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట రోడ్డు. కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ మారాల్సి వస్తుంది రోడ్డు. అది కూడా మాకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ వలస జలపాతం మూసివేయబడింది. వాటర్ ఎక్కువగా రావడం వల్ల, వర్షాల వల్ల అక్కడ ఆపేశారంట. పర్మిషన్ అయితే లేదని చెప్పి ఇక్కడ పెట్టారు. చూసారా బోర్డు? ఇప్పుడు మా వాళ్ళు సంసిద్ధంలో పడ్డారు ఎక్కడికి వెళ్దామని చెప్పి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన లోకల్స్ అడుగుతున్నారు అన్నమాట వెళ్ళొచ్చలేదని. వెళ్ళొచ్చని చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ చూడాలి. ఇక్కడ లోకల్స్ అడిగాము, వాళ్ళు ఏంటంటే వెళ్ళొచ్చు, అలాంటి అభ్యంతరం ఏం లేదంటున్నారు. సరే చెప్పి ముందుకెళ్తున్నాం. చూద్దాం మరి ఏమవుతుందో, ఎలా ఉంటుందో లేదనేది. ఇది మనకి వలసకెళ్ళే రోడ్డు మాట. చూసారా ఎలాగుందో? కొంచెం బాగానే ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ దాకా అయితే మాత్రం కారుతో అయితే రావచ్చు. ఎందుకంటే కారుతో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని పెడుతున్నాను ఈ వీడియో. మనకి రోడ్డు ఇలా వెళ్తుంది కదండి. ఈ రోడ్డు పక్కనే మనకి రివర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. పక్కనే అలా కాలువ టైప్లో వస్తూనే ఉంది అది. డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అన్నమాట మేమైతే మాత్రం. చూసారా ఈ పక్కన మనకి కనిపిస్తుంది చూడండి. ఇలా మనకి మన రోడ్డు పక్క నుంచే రివర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మంచి లొకేషన్. ఇటు సైడ్ వస్తుంది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే రాళ్ళు చూసారా? ఎందుకంటే ఫారెస్ట్లో అంత కన్వీనియంట్ రోడ్స్ ఉండవు కాబట్టి కొంచెం రాళ్ళలా ఉంటాయి.
ఇప్పటిదాకైతే మాత్రం కారు వరకు అయితే మాత్రం ఓకే, పర్వాలేదు, వచ్చేయచ్చు. రాళ్ళు ఉన్నాయని తప్ప వచ్చేయచ్చు, అంత ఇబ్బంది అయితే లేదు. బైక్స్ కూడా బాగానే ఉంది రావడానికి. ఇక్కడ హౌసెస్, ఇవి ఫారెస్ట్లో హౌసెస్. వేటుకూరు గ్రామం. చూసారా, మొత్తం బిర్యానీ అన్ని కూడా తీసుకొని రెడీ అయిపోయాడు మా వాడు. మళ్ళీ అక్కడ ఏం దొరకకాడు, ఇక్కడ నుంచే వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. మనం ఏంటంటే మెయిన్గా ఇక్కడ మారేడుమిల్లి నుంచి అన్ని తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. రెడీగా పెట్టుకున్నాడు, ఫుల్ పికప్తో ఉన్నాడు మా వాడు, మామూలుగా ఉండదు. అది మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, వాటర్స్ కానీ, డ్రింక్స్ కానీ ఏమన్నా సరే మనం మారేడుమిల్లి నుంచి కొనుక్కొని వెళ్తే చాలా బెస్ట్. మొత్తం వరుసగా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా. మొత్తం 8 బైకులు, 17 మంది టోటల్ వెళ్తున్నమాట. అంటే ఒక బండి మీద 3 వస్తున్నారు. మా వాడు చూపిస్తున్నారు చూసారా, బ్యాంబో బిర్యానీ, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ నుంచి అయితే మాత్రం ఘాట్ రోడ్ లాగా స్టార్ట్ అయిందన్నమాట. కొంచెం రోడ్డు కూడా బాగానే ఉందనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంది అయితే మాత్రం. చక్కగా సిమెంట్ రోడ్లా ఉంది. ఇక్కడ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందంట మనకి వలస వాటర్ ఫాల్స్. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. ఇక్కడ లోకల్ వాళ్ళు అడిగాము. సరే, మా వాళ్ళు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు మధ్యాహ్నం 11-12 అవుతుంది. ఇప్పుడు దాకా కూడా ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వలేదు. ఇంకా మా వాళ్ళు ఇంకా లొకేషన్ రాకపోయినా సరే ఫుల్ అదే జోష్తో అదే ఎనర్జీతో కుమ్మేస్తున్నారు కుర్రోళ్ళు. మామూలుగా ఉండదు మరి కుర్రోళ్ళతో. ఇప్పుడు మేము దగ్గరికి వస్తాము, ఇంకా 6 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూసారు కదండి, ఇదే ఫైనల్లీ వస్తాము ఇక్కడికి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బైక్స్ అయినా కార్ అయినా ఇక్కడ వరకే వస్తుంది. కార్ అయితే వచ్చేస్తుంది, పెద్ద పెద్ద వాహనాలు అయితే రావు, కానీ కారు వరకు అయితే రావచ్చు. బైక్స్తో బాగానే వచ్చాము. అయితే దారిలో చాలా మంది ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉండదు క్లోజ్ చేస్తారని చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళగలిగితే వెళ్ళచ్చు, రాళ్ళు ఉన్నాయన్నమాట. దాని మీద నడుచుకుంటూ వాటర్లోంచి వెళ్ళాలి. ఇది లొకేషన్. బ్రిడ్జ్ అయితే లేదు, ఇంతకుముందు బ్రిడ్జ్ లా ఉండేది, మరి అది వర్షానికి కొట్టుకుపోయినట్టుంది కాబట్టి ఇలా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. మనకి వలస వాటర్ ఫాల్స్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఉండేది ఇంతకుముందు. అదేమైందంటే మనకి బ్రిడ్జ్ అనేది వర్షానికి కొట్టుకెళ్ళిపోవడం వల్ల మామూలుగా వెళ్తే ఈ వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి. లేకపోతే ఇంక ఇక్కడ దాకా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. వచ్చేవాళ్ళు మాత్రం ఒకసారి చూసుకొని రండి, ఎందుకంటే ఫ్యామిలీతో వస్తే మనకు కొంచెం పిల్లలతో కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది మనకి ఏంటంటే వలస వాటర్ ఫాల్స్ అనేది ఇదే. ఇక్కడతో ఫైనల్. ఇక్కడ దాకా బైక్స్ కానీ కార్స్ కానీ వస్తాయి. బట్ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి బ్రిడ్జ్ ఉండేది ఇంత ముందు, కానీ వర్షాలకి దానికి ఏమైందంటే ఆ బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోవడం వల్ల ఒక యూత్ కుర్రవాళ్ళు లాంటి వాళ్ళు వస్తే చక్కగా వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి అవతలకి వెళ్ళొచ్చు. బట్ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ వస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ మంత్ వచ్చి మనకి వర్షాకాలం కదా, సెప్టెంబర్ మంత్, ఈ మంత్లో మాత్రం ఇలా లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వదు. కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫ్యామిలీతో మాత్రం అందరూ అవాయిడ్ చేసేయండి ఈ ప్లేస్కి అయితే మాత్రం. ఇక్కడ వరకు ఎంజాయ్ చేస్తారంటే ఓకే, బట్ లోపలికి మాత్రం వెళ్ళడానికి అవ్వదు. అది నా ఒపీనియన్, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ వీడియో కూడా మనం ఇక్కడ బ్యాంబో బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం కదా, చక్కగా ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో కలిసి తినేసి ఎంజాయ్ చేసి తర్వాత లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట. ఇది నాకు ఇచ్చినటువంటి బ్యాంబో బిర్యానీ. అబ్బాయి సల్మాన్ ఖాన్ అన్నమాట, అలాగే ఉంటాడు, బక్క సల్మాన్ ఖాన్ అబ్బాయి. ఇంకెవరు లేరు వచ్చారు. ఓకే, వాటర్ ఈ లొకేషన్లో మాత్రం ఇలాగా మంచి వాటర్లో వస్తుంటే మాత్రం బాగా అనిపించింది నడుస్తూ ఉంటే. చూడండి అబ్బాయి, అక్కడే మా వాడు చూసారా, ఇప్పుడాగా వెళ్ళి అలా అలా పాక్కుంటూ వెళ్ళాడు. మా వాడు బొంగులో బిర్యానీ తిన్నా రెడీగా ఉన్నాడు. మా రాజేష్ సల్మాన్ ఖాన్కి తమ్ముడు అవుతాడు వరుసకి. అలా బాడీ ఎలా పెంచుతున్నాడు చూసారా, 6 ప్యాక్. ఇంకా లోపలికి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఉంటుంది అన్నమాట, లోపలికి వెళ్ళాలి. జస్ట్ అయితే లంచ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. చక్కగా బ్యాంబో బిర్యానీ తినేసాము. ఇప్పుడు వాటర్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు, ఇంకా వెళ్ళి ఫుల్ చిల్ అవడమే.
ఏదైతే ఇక్కడ కర్రలా కనిపిస్తున్నాయి కదా, మనం దాని మీద నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేనైతే ఇబ్బందిగా అనిపించింది కానీ పర్లేదు, సరదాగా వచ్చాము. ఇప్పుడు నడుచుకుంటూ పైకి వెళ్తే మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది పైన రావడం జరుగుతుంది. ఇంతకుముందు బ్రిడ్జ్ ఉండేది కాబట్టి చాలా ఈజీగా అయిపోయేది. ఇప్పుడు అదేం లేదు కాబట్టి చక్కగా కష్టపడుతూ రావాల్సి వచ్చింది. వాటర్ స్కిట్ అవుతూ ఉంటుంది కదా, రాళ్ళ మధ్యలో జారుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రావాల్సి వచ్చింది. ఇక్కడ చిన్న ట్రెక్కింగ్ లాగా ఉందండి, ఒక 100 మీటర్స్ వరకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి. మన పక్కన ఎవరో వెళ్తూ ఉంటుందన్నమాట. ఫైనల్లీ మనం అయితే వస్తామండి వలస వాటర్ ఫాల్స్. మారేడుమిల్లి దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ లోపలికి వస్తే ఈ అద్భుతమైన వాటర్ ఫాల్స్ మనకు చూడొచ్చు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. లొకేషన్ అయితే కొంచెం ట్రిక్కీగానే ఉంది, లోపల రావడం అంత ఈజీగా అయితే లేదు, కొంచెం కష్టపడుతూనే రావాలి. వచ్చాక మాత్రం ఇంత మంచి వాటర్ ఫాల్స్ చూసాక మాత్రం గుడ్ ఫీల్ అనేది మనకు కలుగుతుంది. ఇంకా మా కుర్రోళ్ళందరూ కూడా ఈ ఏరియాలోనే చాలా బెస్ట్ వాటర్. మనం మారేడుమిల్లి దగ్గరలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, బట్ ఇది మాత్రం చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అద్భుతంగా అనిపిస్తుంది చూడడానికి. చూసారు ఎలా అంత బాగుందో. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట ఈ పర్టికులర్గా ఈ ప్లేస్ అయితే. బట్ మనం రావడం అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం ఒకసారి వచ్చి విజిట్ చేస్తే కానీ వలస వాటర్ ఫాల్స్ అని తెలుస్తుంది మనకి. మారేడుమిల్లి నుంచి మనకి ఖచ్చితంగా 20 నుంచి 25 కిలోమీటర్స్ మనం రావడం ఉంటుంది రోడ్డు మీద. అంత ఫ్రీగా అయితే రోడ్డు ఉండదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వచ్చామంటే మాత్రం చాలా సరదాగా అనిపిస్తుంది. ఈ జలాలు వనాలు మా బ్రదరే చెప్పాడు ఈ వాటర్ ఫాల్స్ గురించి. మాకు అంతకుముందు విన్నాం కానీ రాలేదు. మా వాడు ఇక్కడికి 4 times వచ్చాడు మాట. కాబట్టి మనవాడి మాట విని రావడం జరిగింది. వచ్చిన దానికైతే మాత్రం ఫుల్ సరదాగా అనిపిస్తుంది మాకైతే. మారేడుమిల్లి నుంచి 20 కిలోమీటర్ల లోపలికి వస్తే వలస వాటర్ ఫాల్స్ అనే దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పటిదాకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మీరు ఆ వీడియోస్ అన్ని చూసారు. ఇప్పుడు ఏంటంటే మా కుర్రోళ్ళందరికీ ఎలా అనిపించిందో ఒకసారి వాళ్ళ ఆనందంతో చెప్తారు. చూసారు కదండి, మంచి లొకేషన్స్. మారేడుమిల్లి నుంచి మనకి వలస వచ్చే రూట్లో ఇలాంటి లొకేషన్స్ చాలా ఉంటాయన్నమాట. చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఈ లోకల్లో ఇంకా చాలా ఉంటాయి వాటర్ ఫాల్స్, బట్ ఇదేంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, అంత ఎక్కువగా క్రౌడ్ ఉండరన్నమాట. కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా సరే చాలా అందంగా ఉంటుంది. బట్ ఈ టైంలో ఏదైతే మాన్సూన్ టైంలో ఉంటుందో మాత్రం అప్పుడు ఫ్యామిలీస్తో మనం రాకపోవడం మంచిది, ఎందుకంటే ఇక్కడ అంత కన్వీనియంట్గా ఉండదు. కాబట్టి చూడండి, ఇదైతే ఇక్కడ ఉన్నటువంటి అప్డేటు. ఓకే, ఇక్కడి నుంచి మేము రిటర్న్ బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు దాకా వీడియోస్ అన్ని చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందించండి. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓంకార్ తెలుగు ట్రావెలర్ ఛానల్. నేనైతే కొత్తగా పెట్టిన ఛానల్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, ఒకసారి చెప్పండి అమ్మా. మళ్ళీ ఒక్కసారి చూసారా, అంతమంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాలి. ఛానల్ యొక్క కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.